హలో లవ్లీస్, మా బేబీ ఫోటోషూట్ ఐడియాస్ ఎలా చేశానో క్లియర్గా చెప్తాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో కింద కామెంట్ పెట్టండి. ఫస్ట్ అయితే మా బేబీ 1 మంత్ కంప్లీట్ అయిన తర్వాత నేను వెనక బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒక బొంతలాగా వేసుకున్నాను. దాని మీద టమాటాలు పెట్టుకున్నాను. 1 అని రాశాను. ఈ విధంగా ఫోటోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా నేను ఫోటో తీసుకున్నాను. సెకండ్ వచ్చేసి నేను సెకండ్ మంత్ బేబీ కంప్లీట్ అయిన తర్వాత వెనకాల సేమ్ అదే విధంగా బొంత పెట్టుకున్నాను. దీనికి వచ్చేసి బంతిపూలు నేను 2గా రెడీ చేసి నేను మా బేబీకి పక్కన బేబీని అరేంజ్ చేసి ఈ విధంగా తీసుకున్నాను. పిల్లలు అస్సలు ఫొటోస్కి రెడీగా ఉండరు, పోజెస్ అస్సలు ఇవ్వరు. వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడే మనం తీసుకోవాలి. వాటిల్లో బెస్ట్కి సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఈ విధంగా తీసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ కలర్ బెడ్షీట్ వేసుకున్నాను. పక్కన కాకరకాయలు 3గా అరేంజ్ చేసుకున్నాను. చూపిస్తున్న విధంగా అరేంజ్ చేసుకున్నాను. మీరు మీ పిల్లలకి ఈ విధంగా చేసి నాకు కింద కామెంట్ పెట్టండి మీకు ఎలా వచ్చాయో. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ మంత్లోనే మా బేబీని వచ్చేసి నేను ఒక స్వింగ్కి బట్టల్లా ఎలాడి తీసినట్టు ఫోటో తీశాను. మా బేబీ నిద్రపోతా ఉంది. సో అన్ని పింక్ కలర్స్ వేశాను. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చి ఒక తాడు కట్టి దానికి వచ్చి అటుపక్క లెఫ్ట్ సైడు రైట్ సైడు వచ్చేసి క్లిప్స్ పెట్టి దానికి అరేంజ్ చేశాను. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ కలర్ బెడ్షీట్ వేసుకున్నాను. ఇవన్నీ పాప నిద్రపోయేటప్పుడు చేసుకున్నాను. పాపను మాత్రం నేను డిస్టర్బ్ చేయలేదు. నేను ఇవన్నీ చేసుకున్నాను. నేను ఈ విధంగా చూడండి, ఈ విధంగా చేసుకున్నాను నేను. మీరు ఈ విధంగా ట్రై చేసి కింద ఎలా వచ్చిందో కింద కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి అదే థర్డ్ మంత్లోనే నేను ఒక రౌండ్ సర్కిల్ లాగా ఉండేదాన్ని తీసుకొని బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ వైట్ బెడ్షీట్ వేసుకున్నాను. సో క్లాక్ లాగా చేసుకున్నాను. థర్డ్ మంత్ అప్పుడు అని చూపించడానికి 3 మీద పడుకోబెట్టి ఇట్లా పెట్టాను. 12 మీద ఉన్నట్టు 3 మీద పాప ఉన్నట్టు ఈ విధంగా పెట్టుకున్నాను. నేను 6 అని నేను నోట్ ప్యాడ్లో రాసుకున్నాను. 9 అని నోట్ ప్యాడ్ రాశాను. 12 అని రాశాను. ఒక క్లాక్లో 3 వాచ్ టైం చూపిస్తున్నట్టు. నెక్స్ట్ వచ్చి 4th మంత్ అండి. 4th మంత్ కంప్లీట్ అయిన తర్వాత మా బాబు పాపని పడుకోబెట్టాను. మా పాప ఎంతకీ వినట్లేదు, అన్నీ కదిలిచ్చేస్తుంది అనేసి ఇద్దరిని పడుకోబెట్టాను. తర్వాత యాపిల్స్ దానిమ్మకాయలతో 4 రాసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బటర్ఫ్లై లాగా చేశాను. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ వేసాను. తర్వాత 2 టర్కీ టవల్స్ ముందుగా అరేంజ్ చేసి పెట్టుకొని కొంచెం ట్విస్ట్ చేశాను. మధ్యలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ట్విస్ట్ చేసేసాను నేను. తర్వాత మా బేబీనికి బాత్ చేపించేసి నేను ఆ టవల్ని అలాగే ఉండిచ్చేసి పడుకోబెట్టేసి పైన వచ్చేసి షూ లేస్ ఉంటుంది కదా, అవి వచ్చేసి కొంచెం వాష్ చేసేసి నేను పైన ఆ విధంగా ట్వింగ్స్ లాగా ఇచ్చాను నేను. ఇచ్చిన తర్వాత పాప చూస్తున్నప్పుడు క్లిక్ చేసేసాను వెంటనే. చాలా క్లిక్ చేసుకుంటా వచ్చాను. అసలు బేబీస్ అయితే 10 సెకండ్స్ కూడా ఉండరు, కదులుతూనే ఉంటారు. సో ఏదైతే మంచి పిక్ వచ్చిందో ఆ పిక్ నేను పెట్టుకున్నాను. మీకు ఎలా వచ్చిందో మీరు కింద కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి నేను బేబీని వచ్చేసి బ్యూటీ క్వీన్ లాగా నేను రెడీ చేసుకున్నాను. దీనికి కూడా నేను టవల్ ట్విస్ట్ చేసేసాను బేబీకి. పైన వచ్చేసి హెడ్కి వచ్చేసి హెడ్ క్యాప్ లాగా ర్యాప్ చేశాను ఒక టవల్ని. రైట్ సైడ్ వచ్చేసి కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి తన బేబీ ప్రోడక్ట్స్ అండ్ కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ పెట్టేసి బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి వైట్ బెడ్షీట్ వేసేసి ఫోటో క్లిక్ చేసేసాను. ఇది కూడా మీకు ఎలా వచ్చిందో మీరు కింద కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి మా పాపని గిఫ్ట్ బాక్స్లోంచి బయటకు వచ్చినట్టు నేను తీసుకున్నాను. ఇది వచ్చేసి ఒక బాక్స్ తీసుకొని దాంట్లో 2 పిల్లోస్ పెట్టుకున్నాను. తర్వాత పై దాకా వచ్చేసింది. దాని తర్వాత ఇలా బొందలా వేసాను. ఈ బొంత వేసేసి దాని మీద అక్కడక్కడ ఫస్ట్ పాపను పడుకోబెట్టేశాను. దాని తర్వాత మా బేబీని పడుకోబెట్టేశాను. తర్వాత నేను ఆ బాల్స్ వచ్చేసి చిన్న బాల్స్ ఉంటే అక్కడక్కడ స్ప్రింకిల్ లాగా చేసి ఆ విధంగా పెట్టి నేను గిఫ్ట్ బాక్స్ లాగా రెడీ చేశాను. తర్వాత వచ్చేసి మా బేబీని వచ్చేసి నేను ఇలా పడుకోబెట్టేసి పక్కన టైగర్, అప్పుడు నిద్రపోతా ఉన్నింది, అప్పుడు వచ్చేసి పక్కన టైగర్ పెట్టి చెయ్యి దాని మీద వేసినట్టు పెట్టాను. తర్వాత టెడ్డీ బేర్ మీద కూడా సేమ్ అలాగే పడుకోబెట్టి టెడ్డీ బేర్ని పట్టుకున్నట్టు చెవులో సీక్రెట్ చెప్తున్నట్టు పెట్టాను. తర్వాత వచ్చేసి 5th మంత్ కంప్లీట్ అయిన తర్వాత 5 ఫోటో తీశాను.
లెమన్స్ వచ్చి 5 లాగా అరేంజ్ చేసి పిక్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి నేను బెలూన్స్తో వేలాడుతున్నట్టు తీశాను. ఫస్ట్ పింక్ బెలూన్స్ తీసుకున్నాను కాబట్టి పింక్ కలర్ డ్రెస్ వేశాను మా పాపకి. 4 పింక్ బెలూన్స్ తీసుకొని అవి ఊది పెట్టాను. అక్కడ అరేంజ్ చేసుకున్నాను. పాపని కొంచెం స్లాంట్గా పడుకోబెట్టి దాన్ని తాడు పెట్టి పట్టుకుంటున్నట్టు ఫోటో తీశాను. తర్వాత వచ్చేసి ఎగ్ షెల్లో నుంచి పిక్ తీశాను. ఫస్ట్ పాపని పడుకోబెట్టేశాను. కెమెరాకి వచ్చేసి దగ్గరకి ఎగ్ షెల్ని తీసుకొచ్చి ఫోటో తీశాను. చూడండి, ఈ విధంగా తీశాను నేను. ఎగ్ని కొంచెం పైన షెల్ కొంచెం పైకి లేసినట్టు తీసి మధ్యలో పెట్టాను నేను పాపని. తర్వాత వచ్చేసి నేను 6 months అప్పుడు పాపని ఒక క్లాక్ లాగా అరేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను చుట్టూరు వచ్చేసి క్లిప్స్ పెట్టుకొని, నా దగ్గర వుడెన్ క్లిప్స్ ఉంటాయి పెట్టుకున్నాను. 6 అని అరేంజ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక కప్లో మా బేబీ బయటకు వచ్చినట్టు కింద పడుకోబెట్టేశాను మా బేబీని. వైట్ బెడ్షీట్ వేసేసి కప్ వచ్చేసి కెమెరాకి దగ్గరగా పెట్టి పిక్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి షెఫ్ లాగా తీశాను నేను. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి తనకి ఓ ప్యాన్ పెట్టి దాంట్లో ఒక క్లాత్ పెట్టి దాని మీద ఒక బాల్ పెట్టాను, ఆమ్లెట్ వేసినట్టు. ఆమ్లెట్కి కాడలాగా ఒక గెంట పెట్టాను. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి నేను ఒక వెజిటేబుల్ సలాడ్ చేస్తున్నట్టు, టాయ్స్ వెజిటేబుల్ సలాడ్ చేస్తున్నట్టు ఈ విధంగా పెట్టాను నేను. నెక్స్ట్ వచ్చేసి మా బాబుని పాపని ఇద్దరిని ఫస్ట్ వైట్ బెడ్షీట్ మీద పడుకోబెట్టేశాను నేను. తర్వాత బాబుని వచ్చేసి కాళ్ళు వచ్చేసి గోడ మీదకి చాపమని చెప్పాను నేను వచ్చి గోడ దగ్గరికి పైనుంచి పిక్ తీశాను. ఇది వచ్చి నా హెయిర్ డ్రైయర్తో కింద మా బాబు పట్టుకోమని చెప్పి పెట్టాను. పాపను వచ్చి స్లాంట్గా పడుకోబెట్టాను. ఈ విధంగా వచ్చింది నాకు పోజు. చూడండి ఎంత బాగుందో, ఇది యూనిక్గా ఉంది కదా. తర్వాత వచ్చి 7th month అప్పుడు నేను మునక్కాయలతో పెట్టాను. తర్వాత వచ్చేసి ఫ్లవర్ బొకే లాగా పెట్టాను. మా పాప వినట్లేదని చెప్పి మా బాబుని పట్టుకోమని చెప్పాను. ఈ విధంగా పట్టుకున్నాను. నాకు 2 చున్నీలు ఉంటే ఒకటి వచ్చి గ్రీన్ కలరు, ఇంకోటి వచ్చి రెడ్ కలరు. పైన ఫ్లవర్ లాగా అరేంజ్ చేశాను. కింద వచ్చి గ్రీన్ కలర్ లాగా బయట పెట్టి దానికి చుట్టూరు ఇట్లా చుట్టేశాను. కింద మా బాబుని పట్టుకోమన్నాను. ఈ విధంగా పిక్ వచ్చింది చూడండి. ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ 8th month అప్పుడు నా బ్యాంగిల్స్తో అరేంజ్ చేసుకున్నాను. తర్వాత లవ్ షేప్ లాగా డైపర్స్ నేను తీసుకొని, డైపర్స్ అన్నీ ఇలా లవ్ షేప్లో అరేంజ్ చేసుకొని వాటి మీద ఒక రెడ్ కలర్ ఫ్లవర్ పెట్టాను. పాపను వచ్చేసి రెడ్ కలర్ పైటతోనే చుట్టేసి పెట్టేశాను. ఇలా క్లిక్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి సీసా అండి. ఒక సైడు మా బాబుని కూర్చోబెట్టాను, ఇంకో సైడ్ వచ్చేసి మా పాప పైకి ఎగురుతున్నట్టు పడుకోబెట్టాను, సైడ్కి పడుకోబెట్టాను. సీసా వచ్చేసి టవల్ తీసుకున్నాను. కింద స్టాండ్ వచ్చేసి ఇటు సైడు అటు సైడ్ వచ్చేసి వికెట్స్ ఉంటాయి బాబువి, టాయ్ వికెట్స్, అవి పెట్టి ఇట్లా తీశాను. పాప పైకి ఎగురుతున్నట్టు, బాబు కింద ఉన్నట్టు. ఇలా వచ్చింది పిక్. యూనిక్గా ఉంది కదా ఇది కూడా. ఇంకోటి వచ్చేసి 9th month అప్పుడు పాపను కూర్చోబెట్టి నేను వచ్చేసి నా పిస్తాషియోస్ పెట్టాను. ఇంకోటి వచ్చేసి టబ్ బాత్లో స్నానం చేస్తున్నట్టు వాటర్ నింపేసి దాంట్లో టాయ్ బాల్స్ అవి వేసి ఫోటో తీశాను. ఇంకోటి వచ్చేసి 10 వచ్చి టాయ్స్ అండి, తన టాయ్స్తో ఫోటో తీశాను మధ్యలో కూర్చోబెట్టి. ఇంకోటి వచ్చేసి చాక్లెట్స్తో 11th month అప్పుడు తీశాను. ఇంకోటి వచ్చేసి 12th వచ్చేసి నా నెయిల్ పాలిషెస్తో 12 అని రాసి తను కూర్చోబెట్టి ఫోటో తీశాను. ఇంకోటి వచ్చేసి తన బర్త్డే అప్పుడు తీశాను. అంతే అండి. ఇవే. మీకు నా ఛానల్ నచ్చినట్టయితే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మీ వీడియోస్ ఈ విధంగా తీసి కింద కామెంట్లో పెట్టండి మీకు ఎలా వచ్చాయో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అస్.